హాయ్ అండి, వెల్కమ్ టు హెల్దీ హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం చికెన్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. చికెన్ ఫ్రై అయితే చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ముందుగా మనం 1 కేజీ చికెన్ తీసుకొని కడిగి పెట్టుకోవాలండి పక్కన. ఇప్పుడు బాండట్లో 3 స్పూన్లు ధనియాలు వేసి వేయించుకోవాలి. ధనియాలు కొంచెం వేడయ్యాక చెక్క మొగ్గ తీసుకొని వేయించుకోవాలండి. ఇలా వేయించుకున్న మసాలా దినుసుల్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం అడుగు మందంగా ఉండే గిన్నెలో ఆయిల్ వేసుకొని ఒక 3 పచ్చిమిరపకాయల చీలికలు వేసుకోవాలండి. పచ్చిమిరపకాయ అయినా ఎండుమిరపకాయ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు అందులో 1 స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఇవి కొంచెం వేడయ్యాక 2 సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. అందులోనే ఒక 4 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఎర్రగడ్డ బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ను నీళ్ళు లేకుండా వేసుకోవాలి. చికెన్ వేసిన తర్వాత ముందుగా మనం వేసుకున్న తాలింపుని చికెన్కి పట్టేలాగా ఇప్పుడు ఇందులోకి మనం 3 స్పూన్లు కారం, కొంచెం పసుపు, అలాగే 2 స్పూన్లు ఉప్పు వేసి బాగా కలబెట్టుకొని నూనెలో మగ్గించుకోవాలండి. కారం అయితే చికెన్కి ఎక్కువే పడుతుంది, అప్పుడే టేస్ట్ వస్తుంది చికెన్ అనేది. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి చికెన్ అనేది. ఈ లోపల మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా వేయించుకున్న ధనియాలు, చెక్క మొగ్గ మిశ్రమాన్ని దంచుకుందాం. మీరు మిక్సీకైనా వేసుకోండి, మేము ఇక్కడ దంచుతున్నాము. మధ్య మధ్యలో కూరని చూసుకోవాలండి, మాడిపోకుండా కలబెట్టుకుంటూ ఉండాలి. ఈ దంచిన ధనియాల పొడిలో మనం కొబ్బరి వేసి దంచుకోవాలండి. అల్లం, వెల్లుల్లి 2 వేసి బాగా మెత్తగా ముద్దలాగా అయ్యేంత వరకు దంచుకోవాలండి. అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు ఒక 10 వరకు తీసుకోవాలి మనం. ఇప్పుడు ఈ మసాలాని తీసుకొని పక్కన పెట్టుకుందాం.
ఇప్పుడు ఈ కూరలో మనం ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడికించాలండి. ఒక గ్లాస్ వాటర్ వేసి ఉడికించాలి బాగా. ఇక్కడ మేము 250 ml వాటర్ తీసుకున్నామండి. ఇలా వాటర్ బాగా తెరిలేటప్పుడు ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని ఏమన్నా తక్కువ అనిపిస్తే వేసుకోండి. మూత పెట్టుకొని ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడు చూడండి, చికెన్ అనేది ఇట్లా బాగా చితిమితే మెత్తగా వచ్చేయాలి బయటికి. ఇలా ఉడికిన చికెన్లో మనం ముందుగా దంచి పెట్టుకున్న మసాలా పొడి వేసేద్దామండి. వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. పైన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, చికెన్ ఫ్రై రెడీ. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి. మనకైతే చికెన్ ఆల్ టైమ్ ఫేవరెట్. ఇది టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో. ఇప్పుడు ఇది బౌల్లోకి తీసుకుందాం. మా పిల్లలైతే అస్సలు ఆగలేదండి. చేయంగానే వేడి మీద ఉండగానే తినేయాలంటున్నారు. మా వాడికైతే కాలుతున్నా సరే తినాలనుకుంటున్నాడు. అంతే అండి, చికెన్ ఫ్రై. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. Thank you for watching.